ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్, చైనాలకు దౌత్యపరమైన ఎదురు దెబ్బ తగిలింది. బలూచిస్తాన్లోని లిబరేషన్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలంటూ ఆ రెండు దేశాలు తెచ్చిన ప్రతిపాదనను అమెరికా అడ్డుకుంది. ఆ సంస్థలకు అల్ ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్స్తో సంబంధాలు ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా స్పష్టం చేసింది. భారత్ అండతోనే ఈ సంస్థలు పనిచేస్తున్నాయంటూ పాక్ చేసిన ఆరోపణలను భారత్, ఫ్రాన్స్ దేశాల దౌత్యపరమైన ఒత్తిడితో అమెరికా తిప్పికొట్టింది. భారత్, చైనాలు గత 2000 సంవత్సరాలుగా ఆలోచనలను, భాషలను పరస్పరం పంచుకుంటూ ఎదుగుతున్నాయని చైనాలో భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి వ్యాఖ్యానించారు. బీజింగ్ ఫారెన్ స్టడీస్ యూనివర్సిటీని సందర్శించిన ఆయన మౌర్యుల కాలం నుంచి ఆధునిక యుగం వరకు ఇరు దేశాల మధ్య సాగిన విజ్ఞాన, సంస్కృతి, సాంకేతిక మార్పిడిని గుర్తు చేశారు. ఈ విశ్వవిద్యాలయం తమిళం, హిందీ, సంస్కృతం సహా మొత్తం 102 భాషల్లో కోర్సులను అందిస్తోంది. భారత్కు తాము ఏం సరఫరా చేయాలో ఇతరులెవరూ నిర్దేశించలేరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పుతిన్ మాట్లాడుతూ భారత్ను సోదర దేశంగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పూర్తి సార్వభౌమ దేశంగా తన జాతీయ ప్రయోజనాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుందని కొనియాడారు. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశానికి ఇచ్చిన హామీలను రష్యా ఎప్పుడూ నిలబెట్టుకుంటుందని పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరాన్ని, బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ క్షిపణులను విజయవంతంగా అడ్డుకోవడమే కాకుండా ఇరాన్లోని రాడార్ కేంద్రాలు, నిఘా వసతులపై ఎదురుదాడి చేసింది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 9 మంది మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నెలాఖరులో ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ట్రంప్ హయాంలో అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్, నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్వర్క్ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రపంచ దేశాల పోటీని తట్టుకొని అమెరికా ఏఐ రేసులో ముందంజలో ఉండడానికి అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అమెరికాలో వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో H-1B వీసాల దుర్వినియోగానికి స్వస్తి పలకాలంటూ అమెరికా కాంగ్రెస్లో కీలక ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ నేత చిప్రాయ్ అమెరికన్ వైట్ కాలర్ వర్కర్స్ జాబ్స్ పేరుతో ఈ బిల్లును తెచ్చారు. లాటరీ ఆధారిత H-1B విధానాన్ని రద్దు చేసి ప్రతిభకు ప్రాధాన్యమిచ్చే వ్యవస్థను తీసుకురావాలని, అలాగే విదేశీ విద్యార్థుల OPT ప్రోగ్రాంను రద్దు చేయాలని ఈ బిల్లులో కోరారు. దీనికి స్థానిక టెక్ వర్కర్ల సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది.